హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ అసలు వీళ్ళు వేసిన గెటప్స్ చూసి నిజంగా అందరూ ఈ వారం అయితే చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని చాలా మంది ఊహించారు. అలాగే నేను కూడా అలాగే అనుకున్నాను. ఎందుకంటే కొన్ని సీజన్స్లో టాస్కులు ఎంత ఫన్గా ఉంటాయంటే నిజంగా లాస్ట్ సీజన్ 8లో ఆ యొక్క హోటల్ టాస్క్ ఎంత ఫన్గా చేశారో అందరికీ తెలుసు. అది ఎప్పటికైనా గుర్తుండిపోతుంది ఆ టాస్క్. ఇలాగే చాలా సీజన్స్లో కొన్ని టాస్క్లు చాలా బాగా గుర్తుండిపోతాయి. కానీ ఈసారి కూడా వీళ్ళ గెటప్స్ చూసి మాత్రం అసలు ఫుల్ ఫైర్లో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనుకుంటే ఫైర్ కాస్త ఫ్లవర్ అయిపోయినట్టు అనిపించింది. అలాగే టాస్క్ కాస్త సీరియస్ అయితే అయిపోయినట్టు అనిపించింది. సో ఇక సీరియస్లో కూడా ఏంటి, ఫస్ట్ టాస్క్లోనే వీళ్ళు దొంగతనం చేయడంతో ఇక ఫన్ కాస్త పోయి వీళ్ళకి టెన్షన్ అయితే మొదలైపోయింది. ఎందుకంటే మనీ లేకపోతే ఎంతైనా కష్టమే కదా. ఎవరికి కూడా ఆ యొక్క ఎంతూసియాజం అనేది, అంటే మనం కూడా చెయ్యాలి, మన దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కదా, ఇప్పుడు పోటాపోటీగా చెయ్యాలి, ఎవరు గెలవాలి అన్న ఆ యొక్క టెన్షన్ పోయి ఇప్పుడు డబ్బులే దొరకలేదు కదా, ఇప్పుడు మన వాళ్ళు కంటెంటెడ్స్ అవ్వరు కదా అని ఇలా చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది ఈ యొక్క మొత్తం టాస్క్ కూడా. ఇక సరే ఏదో ఒక రకంగా గేమ్స్ అయితే కొన్ని పర్వాలేదు. ఆ యొక్క శాండిల్ గేమ్ అయితే చాలా బాగా అనిపించింది, కొద్దిగా ఫన్ అయితే ఉన్నింది. కానీ ఈజీగా సంజన గారి టీంలో పాయింట్స్ అయితే పోగొట్టుకున్నారు. మరి ఎక్కువ ఆలోచించేసి గౌరవ్ కానీ అలాగే డీమాన్ కానీ నార్మల్గా చెప్పుని అట్లాగా పెట్టున్నా కానీ వాళ్ళు గెలిచుండేవాళ్ళు. బట్ ఏది ఏమైనప్పటికీ వాళ్ళకి కొద్దిగా ఫస్ట్ టాస్క్ అలాగే సెకండ్ టాస్క్ చిన్న మిస్టేక్తో పోయిందని చెప్పాలి. ఇక థర్డ్ అండ్ ఫోర్త్ టాస్క్లు అయితే నిజంగా ఈరోజు జెండా పాతి పెట్టే టాస్క్ ఆ బురదలో సూపర్గా ఆడతారు గౌరవ్ అండ్ డీమాన్ పవన్. ఆ కసినంతా చూపించుకునే దానికి ఈరోజు టాస్క్ గెలిచి వాళ్ళ సత్తానైతే వాళ్ళు చాటుకుంటారు. గౌరవ్ విషయంలో నాకు నచ్చే విషయం ఏంటంటే తనకి లాంగ్వేజ్ రాకపోయినప్పటికీ తను చాలా బాగా ఆలోచిస్తాడు. అది గేమ్ గురించైనా మనుషుల గురించైనా. మాధురి గారి ఓవర్ యాక్షన్ అంతా బాగా కనిపెడుతూ వస్తున్నాడు. మరి పాపం ఆయన తెలుగు మాట్లాడలేక కామ్గా అయిపోతున్నాడు. కానీ వచ్చుంటే మాత్రం రఫ్ ఆడిచ్చేసిండేవాడు. మంచి కంటెస్టెంట్ అయితే తను మాత్రం, ఎందుకంటే చాలా పవర్ ఉంది. ఆ యొక్క కెప్టెన్ బ్యాడ్జ్ చూపించి ఇప్పటికే చాలా బాగా చెప్తూ ఉంటాడు ప్రతి ఒక్క తప్పును కూడా. కానీ తనకు లాంగ్వేజ్ వల్ల తను ఏది డైరెక్ట్గా అయితే చెప్పలేకపోతున్నాడని నాకైతే అర్థమైంది. ఇక సుమన్ శెట్టి గారు అస్సలుకి ఆయన గేమ్ అయితే ఇంప్రూవ్ చేస్తున్నాడు, కానీ మాట విధానం ఇంకా ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. పాపం కెప్టెన్ గా ఈ అబ్బాయి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాడు, ఇలా చెప్పండి ఇలా మాట్లాడండి అని. ఈయన వెళ్ళి అమ్మ అక్క అన్నా అని చెప్పేసి అంటూ ఉంటే ఎవరు మాట వింటారు, ఎవరు మాట వింటారు కదా. అందరూ గౌరవ్నే అపార్థం చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా మాధురి గారు అయితే ఆమె డామినేషన్ చాలా ఎక్కువగా ఉంది వేరే వాళ్ళ పట్ల. బట్ తనూజ పట్ల మాత్రం ఏమైపోయింది, మొత్తం కింద మంటకి అంటే కాముగా నీరులాగా మారిపోయింది. మిగతా వాళ్ళ దగ్గర మాత్రం ఫైర్ చాలా చూపిస్తూ ఉంది. చూడాలి ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక టాస్క్ విషయానికి అయితే అలా అయిపోయింది కదా, ఈ దొంగతనం చేయడం వల్ల టాస్క్ అంతా అలా అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఫోర్త్ టాస్క్ కూడా జరగబోతుంది. అంటే థర్డ్ టాస్క్లో వచ్చేసి ఈ జెండాలు పాతే దాంట్లో సంజన గారి టీం అయితే గెలిచింది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ టాస్క్ అంట. ఇది ఏంటో టాస్క్ ఇంకా డీటెయిల్స్ మనకు తెలియలేదు, కానీ వాటర్ టాస్క్ అయితే జరుగుతుంది. దీంట్లో కూడా సంజన గారి టీం అయితే గెలిచిందంట. అంటే 2 టాస్క్లు వీళ్ళు, 2 టాస్క్లు వచ్చేసి రెడ్ టీం, 2 టాస్క్లు వచ్చేసి బ్లూ టీం అయితే గెలిచింది. ఈరోజు అమర్ అండ్ అర్జున్ వీళ్ళిద్దరూ హౌస్లోకి ఎంటర్ అయ్యి ఒకరోజు వీళ్ళతో పాటు ఉంటారట. పోలీస్ గెటప్స్లో అయితే వచ్చేసి వీళ్ళిద్దరూ మంచిగా వాళ్ళని కెప్టెన్సీ టాస్క్ కోసం ఒక మంచి టాస్క్లు అయితే ఆడిస్తున్నారంట. ఇక ఆడిచి దాంట్లో గెలిచిన వాళ్ళు కంటెండర్స్ అయితే అవుతారు. ఇక మిగిలిన వాళ్ళు చక్కగా ఎలిమినేట్ అయిపోయి కామ్గా కూర్చుంటారు కదా, అంటే ఆ టాస్క్ నుంచి. ఇక దీంట్లో వచ్చేసి రాము రాథోడ్ అలాగే రమ్య వీళ్ళిద్దరి దగ్గర ఉన్న మనీ అంతా పోతాయంట. మరి ఇది ఎలా జరుగుతుందో, టాస్క్ వల్ల పోతాయో లేదంటే ఇంకేం జరిగిందో చూడాల్సి ఉంది. బట్ వీళ్ళిద్దరూ టాస్క్ నుంచి అయితే తప్పుకున్నారంట. ఇక కంటెంటర్స్ వచ్చేసి తనూజ అయితే చాలా మనీ అయితే తన దగ్గర ఉండేసరికి తనైతే ఫస్ట్ కంటెంటర్ అయితే అయిపోయిందంట. ఇది ఎలా ఉంది, ఈమె దగ్గర మాత్రం ఎలా ఎక్కువ వస్తుంది, వస్తే తనూజ దగ్గర, దివ్య దగ్గర, సుమన్ శెట్టి గారి దగ్గర ఎక్కువ ఉండాలి కదా, అంటే ముగ్గురు పంచుకున్నారు కదా అని అనుకుంటున్నారు కదా. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉందండి.
ఎందుకంటే మాధురి గారు ఇక్కడ కూడా చీట్ చేశారు. తనూజాకి ఎప్పుడైతే ఆది గారు హింట్స్ ఇచ్చారో ఈమె విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని తనూజ గారికి కొద్దిగా గర్వం పెరిగింది. ఆమెలో కూడా చాలా యాటిట్యూడ్ అనేది వచ్చేసింది. ఇక అలాగే మాధురి గారు కూడా ఈమెతో నేను పెట్టుకోకూడదు, ఈమెతో చాలా మంచిగా ఉండాలని నాన్న పోయి అమ్మొచ్చినట్టు అయిపోయింది ఇక్కడ పరిస్థితి. అందుకని తనూజ కూడా నోరున్న వాళ్ళు ఎవరో ఒకరు ఈమెకి తోడుగా ఉండాలి కదా. ఆమె స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది, ఆమెతో ఎవరు పెట్టుకోరు కాబట్టి ఇక రమ్య గారితో పెట్టుకుని మాధురి గారిని సేఫ్ గా పక్కనే పెట్టుకునింది అనమాట. అందుకని ఇప్పుడు ఏం చేసింది మాధురి గారు వచ్చేసి ఆమెకి ఫస్ట్ డబ్బులు ఇచ్చారు కదా, అంటే 7,000 ఇచ్చారంట బిగ్ బాస్. కొంతమంది 10,000 కూడా ఇచ్చారని చెప్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది క్లియర్గా ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే రేపు ఆ లెక్కలన్నీ తేలిన తర్వాతే మనకు అర్థమవుతాయి. మొత్తానికి అందరికీ షేర్ చేయంగా మాధురి గారు 3,000 ఎక్కువ తనూజ గారికి అయితే ఇచ్చేసారంట. అంటే దొంగతనం చేసిన డబ్బుల్లో 2,000, అలాగే ఏదో కొన్ని ఆడి అంటే వాళ్ళంతా పంచుకున్నారు కదా అలా కొంత డబ్బులు, ఇక 3,000 చిల్లర వచ్చేసి మాధురి గారు ఇచ్చేసరికి ఆమె దగ్గర 7,000 చిల్లర ఉన్నసరికి ఆమె ఫస్ట్ కంటెండర్ అయితే అయిపోయిందంట. ఇది మోసం కదా, ఇది 2 చేతులు కలపలేదా? ఎప్పుడు కూడా చూడండి ఈమెకి 2 చేతులు కలిస్తేనే ఈమెకి ఎప్పుడు కూడా లాభం జరుగుతుంది. ఈమె సింగిల్ గా ఆడి గెలిచిన ఒక్కటి కూడా లేదు. ఈ రోజు కూడా ఆమె ఆ యొక్క డైలాగులు కొట్టిన తర్వాతనే సింగిల్ గా ఆడుతుందంటే దొంగతనంలో కూడా పార్ట్నర్స్ ఉన్నారు ఈమెకి. అంటే వేరే వాళ్ళ ఐడియాతో ఈమె చేసింది, అంతేగాని ఈమె ఓన్ ఐడియా అయితే అది కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి గేమ్స్ కూడా ప్రతి ఒక్కరు గ్రూప్ గేమ్ లాగా ఆడుతున్నారు కాబట్టి ఈమె గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా మాధురి గారి హెల్ప్ చేయడం వల్ల ఈమె కంటెండర్ అయింది. ఈమె సింగిల్ గా ఎక్కడా ఏమీ చేయట్లేదు, డైలాగులు మాత్రం ఉన్నాయి కానీ గేమ్ అయితే అసలు కనిపించట్లేదు. బట్ ఏది ఏమైనా పిఆర్ టీమ్స్ గట్టిగా ఉన్నారు. ఈమె కోసం బయట చాలా ఫైట్లు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే పవన్ గారు ఈమె కోసం చాలా చేస్తున్నారంట. ప్రతి ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, అసలు ఎన్ని పేజెస్ ఉన్నాయో ఈ బిగ్ బాస్ కి, వాటన్నిటిలో తనూజాని అందరూ రిప్రజెంట్ చేయాలి అన్నట్టుగా ఆమెకు ఓట్స్ వేయాలని చాలా ప్రచారం జరుగుతుందంట. ఇక చాలా మంది ఒకటే అంటున్నారండి, బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళు పిఆర్ టీమ్స్ ని గట్టిగా పెట్టుకోరండి, మీరు ఆట ఇక్కడ ఆడకపోయినా పర్వాలేదు, వాళ్ళే ఆట ఆడతారు అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మీరు కూడా గ్రహించి ఓట్స్ వేస్తే బాగుంటుంది. కానీ జనాలు ఏంటంటే కొన్నిసార్లు మంచిగా గుడ్ లుకింగ్ ఉన్నవాళ్ళు, అలాగే ఫేమ్ ఉన్నవాళ్ళు, నేమ్ ఉన్నవాళ్ళు, ఓట్ బ్యాంక్ ఉన్నవాళ్ళు, ఇక ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, ఇక తప్పదు కదా, వాళ్ళు ఎలా ఆడినా ఆడకపోయినా వాళ్ళకి ఓట్లు అయితే వేస్తూనే ఉంటారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా విన్నర్స్ అనేవాళ్ళు అన్నిట్లో ఉంటేనే బాగుంటుంది. తప్పులు చేయడం సహజం, ఎవరైనా చేస్తారు మనుషులు కాబట్టి, కానీ కనీసం గేమ్ అన్నా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా. లాస్ట్ టైము నిఖిల్ ఆడాడు, నిఖిల్లో కూడా చాలా తప్పులు ఉన్నాయని చాలా మంది అనుకున్నారు. ఓకే ఉన్నాయి కూడా, కానీ గేమ్స్ అయితే అసలు ఇచ్చి పడేశాడనే చెప్పాలి. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ లో తను చక్కగా పార్టిసిపేట్ చేశాడు, అన్ని కూడా విన్ అయ్యాడు. కాబట్టి తనకు ట్రోఫీ రావడం బాగానే అనిపించింది. బట్ ఊరికే ఏమీ ఆడకుండా పిఆర్ టీమ్స్ వల్ల గెలిస్తే అది లాభం ఏముందండి? అవన్నీ ఎవరు పట్టించుకోరు కాబట్టి ఓకే, అది కూడా పక్కన పెట్టేద్దాం. ఇక రీతుకైతే ఈరోజు చాలా బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేసాడంట బిగ్ బాస్. అదేంటి అని అంటే, ఇక రీతుకి ఆ యొక్క మనీతో సంబంధం లేకుండా, పాయింట్స్ తో సంబంధం లేకుండా రీతుకి ఒక టాస్క్ ఇచ్చాడంట, సీక్రెట్ టాస్క్. అదేంటంటే మాధురి గారి స్టాచ్యూ అంటే బొమ్మ లాంటిది ఒకటి పెట్టాడు కదా, దాని మీద కిల్ యూ అని చెప్పి రాయాలి, ఎవరికి తెలియకుండా. ఆ టాస్క్ గాని గెలిస్తే నువ్వు కూడా కంటెండర్ అవుతావు అని చెప్పేసరికి ఇక రీతుకి వెన్నతో పెట్టిన విద్యలాగే అయిపోయింది ఈ టాస్క్ అనమాట. తను ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా చాలా అంటే టాస్క్లు మాత్రం నిజంగా సూపర్ గా ఆడుతుంది. బయట నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా టాస్క్లు ఆడడం విషయంలో, అలాగే ఏదన్నా స్ట్రాటజీ వేయడం విషయంలో ఆమె సూపర్ గా ఉంటుంది. కాబట్టి ఇక ఈ సీక్రెట్ టాస్క్ ని చాలా చక్కగా చేసేసిందంట. ఇక ఈమె కూడా కంటెండర్ అయిపోయినట్టే అని అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మాధురి గారి విషయంలోనే చాలా మంది ఆమెని ఫస్ట్ టైం నామినేషన్స్ లో పెట్టకపోవడమే ఆశ్చర్యం అనుకుంటే, ఇక ఈమెని ఈ నెక్స్ట్ వీక్ అన్నా ఏం చేస్తారో, ఇంక ఎంతమంది కంటెండర్స్ అయ్యారో, ఇవన్నీ విషయాలు మళ్ళీ నాకు అప్డేట్స్ వచ్చిన వెంటనే మళ్ళీ అయితే ఇంకొక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి తనూజ, రీతు కూడా కంటెండర్ అయినట్టు అర్థమవుతుంది. రమ్య అండ్ రాము మాత్రం ఆ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే వచ్చేసరికి ఇంకొక పెద్దది ఏంటంటే రాము మిడ్ వీక్ ఎలిమినేషన్. ఇదేంటంటే మన అమర్ అండ్ అర్జున్ హౌస్ లోకి పోలీసులాగా ఎంటర్ అయిపోయారు కదా, వీళ్ళ చేత టాస్క్లు అయితే ఆడించారు కదా. ఇక లీస్ట్ లో ఉన్న రామున్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే చేసేసారంట. ఇక వీళ్ళిద్దరూ హౌస్ లో నుంచి అతన్ని తీసుకొని వెళ్ళిపోయారంట. అందరూ ఆశ్చర్యపోయారు, అదేంటి
ఇలా జరిగిందేంటి అని అనుకున్నారు. కానీ ఏమైనా జరగచ్చు కదా, రణరంగం అంటున్నారు, మరి ఏదైనా చదరంగం అంటున్నారు, కాబట్టి ఏమైనా జరగచ్చని అందరూ ఓకే రాము ఎలిమినేట్ అయిపోయాడా. లాస్ట్ వీక్ కూడా బర్నీది గారితో తనే కదా వీక్గా ఉన్నాడు, ఏమీ ఓట్స్ లేక మేబీ తను ఎలిమినేట్ అయిపోయాడని అందరూ ఫీల్ అవుతున్న టైంకి 1 అవర్ తర్వాత మళ్ళీ రామునైతే ఇంట్లోకి పంపించేశారంట. ఇక రాము అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడంట. ఇక నిజంగానే ఎలిమినేట్ అయిపోయి ఈ వారం వెళ్ళిపోతారా, లేదంటే సాయి వెళ్తాడా, రమ్య వెళ్తుందా, రాము వెళ్తాడా చూడాల్సి ఉంది. నాకు తెలిసి వీళ్ళ ముగ్గురులోనే ఎవరో ఒకరు గ్యారంటీగా ఎలిమినేట్ అయితే అవుతారు. ఎందుకంటే అస్సలు ఓట్లు పడట్లేదు కాబట్టి. రాముకి అయినా కొద్దిగా పడుతున్నాయి, దివ్యకి సంజన గారికి కొద్దిగా పడుతున్నాయి, కానీ సాయికి అలాగే రమ్యకి మాత్రం ఓట్లు చాలా తక్కువగా ఉన్నాయంటే చూసుకోండి. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఎవరైనా వేయాలనుకుంటే వేయండి ఓట్స్. మీ యొక్క మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ ఈ లాంగ్ వీడియోస్ని కూడా మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మంచి అప్డేట్స్ని మీకు అందిస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.